హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి. ఈ సంవత్సరం మార్చిలో బయట ఉన్న ఎండలు చూస్తేనే ఈ సంవత్సరం ఎంత వేడిగా ఉండబోతుందో తెలుస్తుంది. ఇటువంటి ఎండాకాలంలో గర్భిణులు అంటే ప్రెగ్నెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ సమయంలో బాడీ టెంపరేచర్ నార్మల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దానికి తోడు బయట టెంపరేచర్ కూడా పెరిగితే అంటే ఎండాకాలంలో ఈ ప్రెగ్నెంట్స్ కి చాలా సమస్యలు ఆర్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో పాటించాల్సిన మెయిన్ టిప్స్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ఫస్ట్ టిప్, స్టే హైడ్రేటెడ్. హైడ్రేషన్ మెయింటైన్ చేయడం ప్రెగ్నెన్సీలో ఎంతో ముఖ్యం. ప్రెగ్నెంట్స్ రోజు సుమారు 3 లీటర్ల పాటు వాటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ తీసుకుంటే డీహైడ్రేషన్ సైన్స్ వస్తాయి. ఈ సైన్స్ ఎట్లా ఉంటాయి? డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి కళ్ళు తిరగడము, ఎక్కువగా వీక్నెస్ అనిపించడము, తొందరగా అలిసిపోవడము, తలనొప్పి, అట్లాగే అబ్డామిన్ అంతా టైట్ గా క్రాంపీగా ఉండడం లాంటి సైన్స్ చూస్తూ ఉంటాము. సో డీహైడ్రేషన్ కాకుండా ఉండాలి అంటే మీరు రోజు తీసుకుంటున్న ఆహారంలో కనీసం 3 లీటర్ల పాటు వాటర్ కానివ్వండి, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ జ్యూసు ఇట్లాంటివన్నీ ఉండేలా చూసుకోండి. అట్లాగని ఏరేటెడ్ డ్రింక్స్, అట్లాగే ఎక్కువగా కెఫీన్ ఉండే డ్రింక్స్ మటుకు తీసుకోకూడదు. సో ఫస్ట్ టిప్ వచ్చేసి స్టే హైడ్రేటెడ్. సెకండ్ టిప్, మీరు వేసుకుంటున్న బట్టలు, క్లోత్స్ లో కూడా కాటన్ క్లోత్స్, లూజ్ గా ఉండే లినెన్ క్లోత్స్ ని ప్రిఫర్ చేయడం మంచిది. టైట్ గా ఉండే క్లోత్స్ అండ్ బాడీకి అతుక్కునే ఆర్టిఫిషియల్ సింథటిక్ మెటీరియల్ లాంటివి బాడీ హీట్ సర్క్యులేషన్ ని ఆపి బాడీ టెంపరేచర్ ని పెంచుతాయి. కాబట్టి కాటన్ క్లోత్స్ నే ప్రిఫర్ చేయండి. మూడవది, కీప్ యువర్ బాడీ కూల్. అంటే డైరెక్ట్ గా ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం వీలున్నంత వరకు అవాయిడ్ చేయండి. అట్లాగే అవసరం అనుకుంటే బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు గోరువెచ్చటి నీటితో స్నానం చేయొచ్చు. సో బాడీని కూల్ గా ఉంచడం కూడా చాలా ముఖ్యం. ఈ సమ్మర్ టైంలో మనం చూసే ఇంకొక మేజర్ కన్సర్న్ హీట్ ర్యాషెస్. అంటే బయటికి సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు చర్మం మీద ర్యాషెస్ రావడం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఈ హీట్ ర్యాషెస్ ని అవాయిడ్ చేయడానికి డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ ని తగ్గించండి. చెమటలు ఎక్కువ పట్టకుండా చూడడం చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఒకవేళ హీట్ ర్యాషెస్ వస్తే క్యాలమిన్ లోషన్ కానివ్వండి, అలోవీరా లోషన్ కానివ్వండి అప్లై చేయాలి. అట్లాగే సమ్మర్ టైంలో కాళ్లలో వాపులు వస్తున్నప్పుడు మీరు కాళ్ళు ఎలివేట్ చేయాలి. అంటే కాళ్ళు ఎత్తు మీద పెట్టి పడుకోవాలి. కాళ్ళ కింద 2 దిండ్లు పెట్టుకొని పడుకోవాలి. అట్లాగే మీరు తింటున్న డైట్ లో ఉప్పు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్, మనం తింటున్న ఆహారం ఆల్వేస్ లైట్ ఫుడ్ అండ్ న్యూట్రిషియస్ మీల్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ముఖ్యంగా కుకుంబర్స్, వాటర్ మిలన్, ఆరెంజెస్ ఇట్లాంటి ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండి. అట్లాగే పచ్చని ఆకుకూరలు, బ్రాకలీ, బాదం పప్పు, కోకోనట్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి. అదే విధంగా ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ ని తగ్గించడం సమ్మర్ లో ఎంతో ముఖ్యం. నెక్స్ట్ టిప్, ఎక్సర్సైజ్ కూడా సమ్మర్ టైంలో స్మార్ట్ గా చేయాలి. అంటే డైరెక్ట్ గా ఎండలో నిలబడి ఎక్సర్సైజ్ చేయకుండా నీడలో ఎక్సర్సైజ్ చేయడము, ఇండోర్ ఎక్సర్సైజెస్ చేయడము, అదే విధంగా లైట్ ఎక్సర్సైజెస్ అంటే మరీ హెవీ ఎక్సర్సైజెస్ ని అవాయిడ్ చేయడం మంచిది. సమ్మర్ టైంలో గర్భిణీలు చేయగలిగిన ఈజీ ఎక్సర్సైజెస్ యోగా, స్విమ్మింగ్ అండ్ షేడ్ వాకింగ్ అంటే నీడలో నడవడం. ఇటువంటి ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా ఎగ్జాషన్, అట్లాగే డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ ని తగ్గించవచ్చు. ఫైనలీ, హీట్ ఎగ్జాషన్ ఉంటే ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయో గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కళ్ళు తిరగడము, తీవ్రమైన తలనొప్పి, టాబ్లెట్ వేసుకున్నా కూడా తలనొప్పి తగ్గకపోవడము, అబ్డామిన్ అంతా క్రాంపీగా ఉండడము, తొందరగా అలిసిపోయినట్టు అనిపించడము ఇటువంటివి చూస్తూ ఉంటాము. సో ఒకవేళ మీకు హీట్ ఎగ్జాషన్ అనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం ఎంతో ముఖ్యం. సమ్మర్ టైంలో గర్భిణీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తెలుసుకొని నడుచుకుంటే సమ్మర్లో కూడా ప్రెగ్నెన్సీ సులువుగా వీలు పడుతుంది. దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.